యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. మీ ముందు ఉన్న ప్రతి శోధన, ప్రతి బాధ, వేదన అన్నిటినీ దేవుడు తీసివేయబోతున్నాడు. మీకు క్షేమం కలగబోతుంది, మేలు కలగబోతుంది. ఇదివరకు కని విని ఎరుగని రీతిలో దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 60:1-4 ప్రభా, నా కనుక మీరు అద్భుతం చేస్తే ఖచ్చితంగా నేను చర్చిలో సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా అని ఒక తీర్మానం చేయండి. దేవుడు ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే మీకు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కొన్ని రోజులుగా యేసుక్రీస్తు యొక్క జాలి గురించి, కనికరాని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు లూకా సువార్త 10:33 యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై వెళుతూ కొర్ర ప్రాణముతో పడి ఉన్న వ్యక్తిని, దొంగల చేతిలో పడిన వ్యక్తిని మరి సమార్యుడు కనికరపడి ఆయన్ని బాగు చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునామానికి స్తోత్రం. ఈరోజు కూడా ఎవరైతే దొంగల చేతిలో పడి ఉన్నారో మీకు ఖచ్చితంగా విడుదల కలుగుతాయి. ఈ దొంగ ఎవడంటే యోహాను సువార్త 10:10 యేసుప్రభువు వారు చెప్పాడు, దొంగ దొంగతనానికి, హత్య చేయడానికి వస్తాడు కానీ మరి దేనికి రాడని ప్రభు చెప్పాడు. ఈరోజు అనేక మంది దొంగల చేతిలో, మంత్ర శక్తుల చేత పీడించబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు ఎంతో చనిపోవటం అనేది జరుగుతుంది. జరగలేదా చెప్పండి? అనేక మంది జీవితంలో జరుగుతున్నాయి. నష్టం ప్రారంభం నుండి ఏ ముట్టుకున్న నష్టమే, ఏది చేసినా నష్టమే. అలాగే మీ జీవితంలో కనపడలేదా చెప్పండి? ఎంతమంది జీవితంలో కనపడుతుంది. తల్లిదండ్రులు అంటున్నారు, మా పిల్లవాడికి బాగా చదువుతాడు, జ్ఞానం ఉంది కానీ కాన్సన్ట్రేట్ చేయట్లేదండి, ఫెయిల్ అయిపోతున్నాడు, ఇంకా మంచి మార్కు రావట్లేదని చెప్పి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మంచి ఆహారం తింటున్నారు, రెస్ట్ తీసుకుంటారు, కానీ విపరీతమైన తలపూట నొప్పి, బాధ, బాడీ పెయిన్, ఇంకా కొంతమందికి డయాబెటీస్, కొంతమందికి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి కీడు, ప్రమాదం, శోధన. దేవుని బిడ్డలారా, ఇవన్నీ సాతాను క్రియలే. నేను ఈరోజు ప్రవచిస్తున్నాను, ఆ సాతాను చేత దెబ్బలు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పైన దేవునికి కనికరం దిగుతుంది. హల్లెలూయా. దేవుడు మీ మీద కనికర పడుతున్నాడు, మీ మీద జాలి పడుతున్నాడు. అలాగ మంచి సమార్యుడిగా యేసు కనుక కనికర పడితే మీ జీవితంలో ఏం జరుగుతుంది తెలుసా? ఏ మనిషి పట్టించుకోలేని కార్యాన్ని ప్రభు మీ జీవితంలో చేయగలుగుతాడు. ఎవరైతే దెబ్బలు తిన్నాడో వాడు తన్ను తానే బాగు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఆయన ఏం చేయలేని నిస్సాయపు స్థితిలో ఉన్నాడు. తన్ను తానే పట్టించుకునే స్థితిలో వాడు ఉన్నాడు. ఒకటి. నంబర్ 2 ఏంటంటే, అక్కడ దేవుని పేరట వెళ్ళిన యాజకులు ఉన్నారు. వాళ్ళు ఏమి చేయలేకపోయారు. లేవీయుడు అన్నవాడు వెళ్ళాడు, వాడు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే విశ్రాంతి దినం కనుక ఆయన ముట్టుకుంటే వీళ్ళు వెళ్ళి దేవుని మందిరంలో ఆరాధన క్రమాన్ని పాటించలేరు, చేయలేరు, వాళ్ళు అపవిత్రులు అయిపోతారు కనుక వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు. కానీ దేవుని బిడ్డలారా, మంజు సమార్యుడు అన్నవాడు ఏం చేస్తున్నాడు? పట్టించుకుంటున్నాడు. అంటే దీంట్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ మనిషి పట్టించుకోలేని కార్యాన్ని దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క జాలి ఖచ్చితంగా జరిగే చేస్తాయి. మీ ఎడలా జరుగుతాయి, అవి జరిగే తీరుతాయి. మీరు ఆశ్చర్యపడవద్దు. నన్ను ఫలానా వాళ్ళు నాకు ప్రామిస్ చేసి నన్ను మోసం చేస్తారు, ఫలానా వాళ్ళు నాకు ధన సాయం చేస్తున్నారు, ఫలానా వారు నన్ను చదివిస్తున్నారు, ఫలానా వారు నాకు పెళ్లి చేస్తున్నారు. ఎవరిని విడిచిపెట్టినా, మనుషులు విడిచిపెట్టిన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఏ బేసిక్ మీద జరిగిస్తాడంటే ఆయన ఒక కనికరం, ఆయన ప్రేమ అటువంటి కార్యాన్ని జరిగించేస్తాయి. దేవనామానికి స్తోత్రం. ఈరోజు మీరు ఏ విషయంలో తడబడుతున్నారు? ఏ విషయంలో మీ మనుషులు మళ్ళీ చేయవిడిచారు? బైబిల్లో కీర్తనకారుడు అంటున్నాడు, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను నమ్ముకోవటం మేలు అంటున్నాడు. హల్లెలూయా. 119వ కీర్తన 8-9 మనకు కనపడుతుంది. ఇంకొక చోట అంటున్నాడు, కీర్తన 27:10 అంటున్నాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టిన యెహోవా నన్ను విడిచిపెట్టడా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా తల్లిదండ్రులు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి.
మీ బంధుమిత్రుల చేత చేవిడబడ్డారా? ఒకసారి ఆలోచించండి. చూడండి, ఆగర్ అనే స్త్రీ అబ్రహాము చేత చేవిడబడింది. కానీ ఎవరు ఆదుకున్నారు? దేవుడు ఆదుకున్నాడు ఆమెను. ఆమె చేసిన తప్పే, ఆమె నేరస్తురాలే. కానీ ఆమె నేరస్తురాలని దేవుడు విడిచిపెట్టలేదు. ఆమె వెండే వెళ్ళి సహాయం చేసినట్టుగా ఆదికాండం 21వ అధ్యాయం 17-18 వచనంలో మనం చూస్తున్నాం. దేవనామానికి స్తోత్రం. ఇలాగా నువ్వు ఒక ఆగరులాగా ఈరోజు ఉన్నావేమో, అందరి చేత విడువబడి ఉన్నావేమో, నీ భర్త చేత విడువబడి ఉన్నావేమో, నీ యొక్క సొంత పిల్లలని చేవిడి చేస్తారేమో. ఓ దేవుడు చెప్తున్నా, నేను ఉన్నాను బిడ్డ. తల్లిదండ్రులు తన బిడ్డలు మరిచినా నేను నిన్ను మరువను అంటున్నాడు. నీకు సాయం చేస్తా అంటున్నాడు. నీకు మేలు కలగబోతున్నాయి. ఊరంతా ఒక్కటై నీకు విరోధముగా లేచిన నేను మాత్రం విడువను ఎడబాయని అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. త్వరగా మీరు అద్భుతం చూడబోతున్నారు. మిమ్మల్ని లేవనెత్తి తన సొంత వాహనంలో ప్రభు తీసుకెళ్ళబోతున్నాడు. మిమ్మల్ని ఆశీర్వించబోతున్నాడు. సిద్ధపడండి. దేవుని ఆత్మచేత మీరు దీవించబడబోతున్నారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇప్పుడే తండ్రి, ఎవరైతే దొంగల చేతిలో పడ్డారో వారిని ఆయన రక్షించండి ప్రభువా. అయ్యా, తన అందరి చేత చేవిడబడిన వారిని కనికరించండి ప్రభువా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మనం ఈ మాటను దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు.